ధనం సంపాదించేందుకు మైండ్ సెట్ మారాలి. ఒక ఊరిలో విక్రమ్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ధనికుడవాలనే కలలు కనేవాడు, కాని తన పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించేవాడు కాదు. ఒకరోజు అతను ఓ వృద్ధ ధనికుడిని కలిశాడు. అతను బహుశా ఊర్లోనే అత్యంత ధనికుడు. విక్రమ్ అతడిని చూసి అడిగాడు, మీరు ఇంత ధనం ఎలా సంపాదించారు? నాకు కూడా ధనికుడు కావాలని ఉంది, కాని ఏం చేయాలో తెలియదు. ఆ వృద్ధుడు విక్రమ్ను ఒక పెద్ద చెరువుకు తీసుకెళ్లి ఒక పాత్ర ఇచ్చి అన్నాడు, ఈ పాత్రను నీటితో నింపి తెచ్చుకో. అయితే నీ చేతులు తడవకూడదు. విక్రమ్ ప్రయత్నించసాగాడు, కాని నీళ్లను నింపుతూ తాను తడిచిపోయాడు. అతను విఫలమై ఆ వృద్ధుడి వద్దకు తిరిగి వెళ్ళాడు. ఇది అసాధ్యం. నీరు నింపుతుంటే చేతులు తడవడం సహజం అని అన్నాడు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, ఇదే ధనం సంపాదించడంలోనూ నిజం. ధనికుడవ్వాలనుకోవడం సరిపోదు. ధనాన్ని సంపాదించేందుకు కొన్ని త్యాగాలు చేయాలి, కష్టపడాలి, కొన్ని సాహసాలు చేయాలి. ఏ ఒక్కరూ తడవకుండా నీటిని నింపలేరు, అలాగే ఏదో ఒక రిస్క్ తీసుకోకుండా డబ్బును సంపాదించలేరు. ఈ మాటలు విక్రమ్కు పెద్ద గుణపాఠమయ్యాయి. అతను అప్పటినుంచి కొత్త విషయాలను నేర్చుకోవడం, ఉద్యోగం మాత్రమే కాదు వ్యాపారం కూడా ప్రయత్నించడం, పొదుపు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను ధనికుడయ్యాడు. పాఠం: ధనికుడు కావాలంటే కేవలం కలలు కన్నా సరిపోదు. రిస్క్ తీసుకోవాలి, కష్టపడాలి, నైపుణ్యాలను పెంచుకోవాలి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక విజయాన్ని